వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదా విషయం ఏంటి అనేది. అవునండి, ఫైనల్లీ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది. పేమెంట్ రాకపోయినా ఈ పిన్ చూసిన తర్వాత బోలెడంత హ్యాపీనెస్ అయితే అనిపించింది. ఇంకా నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని, అలాగే ఫ్రెషర్స్ పిన్కి అప్లై చేసిన వారు ఎన్ని డేస్కి వస్తుంది ఏంటి అని ఎదురు చూసే వారి కోసం కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎన్ని డేస్కి వచ్చింది అనే విషయాన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా అయితే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పుడు మానిటైజ్ అయింది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఛానల్ అయితే బిఫోర్ 3 years స్టార్ట్ చేశాను. అప్పుడు హిందీ వీడియోస్ అనమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా మాకు 10 to 12 kilometers డిస్టెన్స్లో ఉంటారు. ఇంకా సాటర్డే సండే వచ్చింది అంటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడం, లేదా వాళ్ళు మా దగ్గరకు రావడం అలా జరుగుతూ ఉండేది. ఇంకా అలా వెళ్ళినప్పుడు ఇద్దరం అనుకున్నాం అనమాట, కలిసి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. అప్పుడు మా దగ్గర ట్రైపాడ్ కూడా ఏమీ లేదు. నేను వీడియో షూట్ చేసేదాన్ని, తను కుకింగ్ చేసేవారు. ఇంకా తర్వాత నేను వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అదంతా తర్వాత నేను చేసేదాన్ని. అలా స్టార్ట్ చేసాము. ఒక 1.5-2 months అయితే చేసామండి. చేసిన తర్వాత 126 members సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మా రిలేటివ్సే అయి ఉంటారు. లైక్ స్టార్ట్ చేసిన కొత్తలో అందరికీ చెప్తాం కదా యూట్యూబ్ స్టార్ట్ చేసాము అని చెప్పేసి. ఇంకా అలా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేశారు. ఆఫ్కోర్స్ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా సపోర్ట్ చేశారు. 126 members అయ్యారు అప్పుడు. ఇంకా ఆ తర్వాత 2 months తర్వాత ఇయర్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను 10th class పిల్లల్ని ట్యూషన్కి తీసుకున్నానండి. నార్మల్గా నా వ్లాగ్స్లో షేర్ చేశాను కదా ట్యూషన్ క్లాసెస్ తీసుకుంటాను అని చెప్పేసి. ఇక్కడ నార్త్ వాళ్ళకి నార్మల్గా హాఫ్ డేసే స్కూల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి 2 o'clock వరకు. ఇంకా కాబట్టి వీళ్ళకి ట్యూషన్ కంపల్సరీ అనమాట. ఇంకా అలా ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ముందు నుంచే స్టార్ట్ చేశాను, కాకపోతే ఆ టైంలో 10th వాళ్ళని తీసుకున్నాను అనమాట. అంటే మార్నింగ్ చిన్నపిల్లలు, ఆఫ్టర్నూను 8 వరకు అలా తీసుకొని, ఈవినింగ్ షిఫ్ట్లో అయితే పెద్ద 10th వాళ్ళని తీసుకున్నాను. ఒక 6 members వరకు తీసుకున్నాను. ఇంకా 10th వాళ్ళు అవ్వడంతో ఎక్కువ హాలిడేస్ ఇవ్వడానికి కుదరదు కదా, ఎగ్జామ్స్ టైంలో సండేస్ కూడా తీసుకోవాల్సి ఉండేది. ఇంకా అలా బిజీ అయిపోయాను, ఇంకా వెళ్ళడానికి కుదరడం లేదనమాట. అప్పుడు ట్రైపాడ్ కూడా తీసుకోలేదు మేము. ఇంకా ఒక్కళ్ళమే హ్యాండ్తో వీడియో షూట్ చేసుకొని కుకింగ్ చేసుకోవడం ఇదంతా కష్టంగా అనిపించేది. ఇంకా అందుకని చెప్పేసి స్టాప్ చేశాను, టైం కుదరడం లేదు అని చెప్పి. ఇంకా మరలా ఆ టైంలోనే వెయిట్ కూడా గెయిన్ అయ్యాను అనమాట. వెయిట్ గెయిన్ అయితే అఫ్కోర్స్ అంత యాక్టివ్గా ఉండలేం కదా, ఇంకా అలాగే నేను కూడా ఇంకా చేయలేను అని అయితే స్కిప్ చేసేసామన్నమాట. అలాగే వదిలేసాను ఛానల్ని. ఇంకా ఆ తర్వాత వెయిట్ లూజ్ అయిన తర్వాత మా సిస్టర్ అయితే బాగా ఫోర్స్ చేసింది, అక్కే వెయిట్ లూజ్ అయ్యావు కదా, ఏం చేసి అయ్యావు అనేది యూట్యూబ్లో ఎటు తిరిగి ఛానల్ ఉంది కదా అందులో షేర్ చెయ్యి, యూజ్ అవుతుంది చాలామందికి. వెయిట్ లాస్ కంటెంట్ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, నార్మల్గా ఎవరైనా వెయిట్ లాస్ గురించి చెక్ చేసుకుంటున్నారు కదా, వెయిట్ లాస్ స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి సిస్టర్ అయితే ఫోర్స్ చేసింది. నేనైతే గట్టిగా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఇంకా సిస్టర్ ఫోర్స్ చేస్తుంది, అక్క ఫోర్స్ చేస్తుంది అని చెప్పి ఆ ఆలోచనతోనే చిన్న చిన్న రెసిపీస్ షార్ట్స్తో స్టార్ట్ చేశాను అనమాట. లైక్ జొన్న ఇడ్లీ ఇలాంటి వాటితో, చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేశాను. మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కా ఇలాంటివి స్టార్ట్ చేశాను. ఇంక ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే గ్రోత్ ఏమి ఉండదు కదా ఎవరికైనా, లక్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది అనుకోండి. నాకైతే అలా వెంటనే గ్రోత్ అయితే ఏమీ లేదు అసలు. ఇంకా తర్వాత వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేద్దాము. ఇలా అయితే కంప్లీట్ డే మీల్ ప్లాన్ వీడియో వస్తుంది. అలాగే టెక్ ఛానల్స్ చూస్తాం కదా, అటువంటి టైంలో చెప్తారు 3 million షార్ట్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్కి అవైలబుల్ అని చెప్పేసి. 3 million వ్యూస్ అంటే చాలా కష్టము అనిపించింది. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే 3000 hours మినీ మానిటైజేషన్కి 3000 hours 500 subscribers అన్నారు కదా. ఫస్ట్ అయితే 4000 hours 1000 subscribers అనేవాళ్ళు. ఇంకా మినీ మానిటైజేషన్ 3000 hours వాచ్ టైము 500 subscribers అన్నారు కదా. ఇంకా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేద్దాము. ఇలా అయితే కంప్లీట్ డే మీల్ ప్లాన్ ఉంటుంది, చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది అయితే స్టార్ట్ చేశాను. చేసిన వెంటనే వీడియో ఏమీ ఇది అవ్వలేదండి. ఇంకా అలా డే 10 వరకు వ్లాగ్స్ షేర్ చేశాను అనమాట. డే 10 వరకు వ్లాగ్స్ షేర్ చేసిన తర్వాత డే 1 వ్లాగ్ అయితే కాస్త వైరల్ అవడం స్టార్ట్ అయింది. వైరల్ అంటే బాగా ఎక్కువగా ఏం కాదండి, ఒక 35K వరకు వెళ్ళింది అనమాట డే 1 వ్లాగు. ఇంకా ఆ వ్లాగు వైరల్ అవ్వడంతో సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గానే అయ్యారు.
సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 2 మంత్స్కి ఛానల్ మానిటైజ్ అయింది. 2 మంత్స్లో సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ 500 మెంబర్స్ అయిపోయారు, కానీ వాచ్ టైం అయితే రాలేదు. 3000 అవర్స్ వాచ్ టైం రాలేదన్నమాట. ఆ వీడియో వైరల్ అయ్యి మళ్ళీ అది స్లో అయిన టైంలో డే 16 వ్లాగ్ ఒకటి వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంక ఈ 2 వీడియోస్తో నాకు మానిటైజేషన్కి చాలా బాగా హెల్ప్ అయినాయి అనమాట. వాచ్ టైము 4000 అవర్స్ ఈ 2 వీడియోస్ చాలా బాగా హెల్ప్ అయినాయి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 3000 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా మినీ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత 4000 అవర్స్, ఓకే 3000 అవర్స్ అయినాయి కదా, ఇంకా 1000 అవర్స్ అయిగా త్వరగా అవుతాయిలే అన్న ఆలోచనతో అయితే ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అలా స్టార్ట్ చేసిన తర్వాత 4000 అవర్స్ అయితే ఎక్కువ టైం పట్టలేదు. 3000 అవర్స్ నుంచి 4000 అవర్స్ చాలా ఫాస్ట్గానే అయిపోయినాయి అనమాట, త్వరగానే. ఇంకా నవంబర్లో మేము కార్తీక్ నోము చేసుకున్నామండి, సెకండ్ మండే. ఆ టైంకి 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా అయిన తర్వాత బోల్డ్ అన్ని టెక్ ఛానల్స్ చూస్తాం కదా మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి, చూశాను. అందరూ ఒకేలా చెప్పరు కదా, లైక్ కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కావు. అలాగా ఇంక నేను అప్లై చేయలేదండి. నాకు ముందే అనిపించింది ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తానేమో అని చెప్పేసి మా వారిని అడిగాను అప్లై చేయండి అని చెప్పేసి. ఇంకా మా వారే హెల్ప్ చేశారు, అంటే తనే అప్లై చేశారనమాట. ఇంకా అడిగిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయింది, మీరు అన్ని వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ అప్లై చేసుకోండి అని చెప్పేసి మెయిల్ వచ్చిందనమాట. ఇంకా మనం వైటీ స్టూడియో యాప్లో అన్ని వీడియోస్కి టిక్ చేసుకొని మానిటైజేషన్ అయితే అప్లై చేసుకుంటాం కదా. ఇంకా ఆ తర్వాత ఛానల్ రివ్యూకి వెళ్ళింది అని కూడా మెయిల్ వస్తుంది. అలాగే మెయిల్ వచ్చింది, ఛానల్ రివ్యూకి వెళ్ళింది. నార్మల్గా కొంతమందికి టైం పడుతుంది అని చెప్పేసి నేను టెక్ ఛానల్స్లో విన్నాను, కానీ నెక్స్ట్ డేనే మెయిల్ వచ్చిందనమాట, ఛానల్ రివ్యూ కంప్లీట్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ డేనే నాకు మెయిల్ వచ్చింది. ఇంకా ఛానల్ రివ్యూ సక్సెస్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ డే మెయిల్ వచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని కూడా మెయిల్ వచ్చింది. ఐడి వెరిఫికేషన్కి అయితే పాన్ కార్డు ఆధార్ కార్డు అలా యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ చేసుకుంటాం కదా, ఇంకా అది కూడా మా వారిని అడిగితే మా వారే చేసి పెట్టారు, నేను ఎక్కువ కష్టపడలేదన్నమాట. ఇంకా అలా మా వారే ఐడి వెరిఫికేషన్ కూడా పాన్ కార్డ్ అది యూజ్ చేశారు. ఇంకా ఐడి వెరిఫికేషన్ కూడా వెంటనే తర్వాత మెయిల్ వచ్చిందనమాట, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి అని కూడా మెయిల్ వచ్చింది. అది $10 అయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్కి వస్తుంది కదా, పిన్కి అప్లై చేసుకోమని గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది కదా. ఇంకా అది $10 కోసం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్ మంత్ సంక్రాంతికి మేము ఇంటికి వెళ్ళాం కదా 13కి, ఆ టైంలో 15కి అయితే $10 కంప్లీట్ అయినాయి. అడ్రస్ వెరిఫికేషన్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట గూగుల్ నుంచి. ఇంకా అప్పుడు 15కి అయితే ఆ 2 days బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో అయితే అడ్రస్ వెరిఫికేషన్కి ఏమీ అప్లై చేయలేదు. ఇంకా 17 నైట్ మా వారే చేశారు, అది కూడా ఆయన అప్లై చేశారనమాట. 17/9 అప్లై చేశారు గూగుల్ పిన్ కోసం కూడా. ఇంకా ఆ తర్వాత నార్మల్గా టెక్ ఛానల్స్లో 2 to 4 weeks టైం పడుతుంది అని చెప్పారు కదా, ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐడి వెరిఫికేషన్కి అప్లై చేసిన వెంటనే లైక్ 5 hours అలాగా ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయింది, కంప్లీట్ అయింది, అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చింది కదా. ఇంకా అది చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ముందే మా వారు ఇక్కడ గుజరాత్ అడ్రస్సే ఇచ్చారనమాట, ఈ గుజరాత్ అడ్రస్ ఇచ్చారు, వెంటనే వచ్చేస్తామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా 17 నైట్ అప్లై చేస్తే నాకు మొన్న వెనస్డే అంటే 31st అనమాట. 31st జనవరి 31st నాకు ఆఫ్టర్నూన్ నార్మల్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. మా వారిని టెక్ ఛానల్స్లో చూస్తూ ఉంటే కరెక్ట్గా ఇవ్వాలి, అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి అని చెప్తున్నారు కదా. మా వారికి ఒకసారి గుర్తు చేశారనమాట, అడ్రస్ అది కరెక్ట్గా ఇచ్చారా, ఇంకా రాలేదు అంటే ఆయన అయితే ఇంకా రాంగ్ ఇచ్చి ఉంటానులే, రాదులే, మర్చిపోలే అన్నట్లు అన్నారు. ఇంకా ఆ తర్వాత వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ 12:10 అలాగా బెల్
అయితే మోగింది. నార్మల్గా ఆ టైంలో ఎవరు రారండి, మార్నింగ్ ఈవినింగ్ అటువంటి టైమ్స్లోనే వస్తారు ఎవరైనా. నార్మల్గా అయితే లైక్ మంత్ ఎండింగ్ ఇలాంటి టైంలో లేదా మంత్ స్టార్టింగ్ అలాంటి టైంలో పేరెంట్స్ అయితే వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలోనే వస్తారు. ఆఫ్టర్నూన్ అయితే ఎవరు రారనమాట. ఇంకా అలా ఆఫ్టర్నూన్ బెల్ మోగ్గానే లైక్ మైండ్లో అయితే సడన్గా అనిపించింది, యూట్యూబ్ నుంచేమో గూగుల్ నుంచి పిన్ వచ్చిందేమో అని చెప్పేసి అయితే సడన్గా అనిపించింది. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే పోస్ట్ మ్యాన్ అతను అనమాట. ఆయన ఇటు నార్త్ వాళ్ళు యాక్చువల్లీ మన నేమ్స్ పలకడానికి వారికి కష్టంగా ఉంటుంది కదా, ఇంకా ఆయన సర్ నేమ్ చెప్తున్నాడు అనమాట ఇబ్బంది పడుతూ. నేనే భయ్యా ఏంటి అని అడిగితే ఆయన గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఏదో వచ్చింది, మీరు యూట్యూబ్ చేస్తారా అని అడిగాడు. అవును భయ్యా దీనికోసం వెయిట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ భయ్యా అని. కానీ ఆయన అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడిగారు. బిఫోర్ 3 years స్టార్ట్ చేశారు అంటే ఏంటి, 3 years ముందు స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిందా అని అడిగారు. అంటే మధ్యలో స్టాప్ చేశాను భయ్యా, 3 months బిఫోర్ నుంచే రీసెంట్గా స్టార్ట్ చేశానని అడిగాను. అప్పుడు ఆయన ఏం కంటెంట్ నేమ్ ఏంటి అని అడిగారు, చెప్పాను. ఇంకా ఇక్కడ నా ముందే ఓపెన్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళారనమాట ఆ భయ్య. ఇంకా అలాగా ఇది వచ్చిన వెంటనే ఇంకా మా వారికి ఫోన్ చేసి చెప్పాను. ఇంకా ఆ తర్వాత మా వారు మళ్ళీ అడ్రస్ గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ కూడా వెరిఫై అయితే చేశారనమాట ఈ పిన్ యాడ్ చేసి. ఇలాగైతే ఈ పిన్ అయితే వచ్చిందనమాట ఈ బుధవారం. గురువారం వీడియో షూట్ చేస్తున్నాను, ఫ్రైడేకి అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా డైలీ వీడియోని పెట్టడానికైతే ట్రై చేయండి. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది మనకు అస్సలు తెలియదు కదండి. నేను అస్సలు అనుకోలేదు డే 1 వ్లాగ్ వైరల్ అవుతుంది అని చెప్పి అస్సలు అనుకోలేదు. అలాగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి స్టార్ట్ చేయండి. నాకైతే కుదరడం లేదండి. నార్మల్గా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, కాకపోతే ట్యూషన్స్తో అస్సలు కుదరదు. ఖచ్చితంగా డైలీ వీడియో పెట్టడానికి చూడండి. నేను ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఇక్కడ నా దగ్గర CBSE పిల్లలు అలాగే స్టేట్ బోర్డ్ పిల్లలు ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరికి వేరు టైమ్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో కాస్త ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత మరలా CBSE వాళ్ళకి ఎగ్జామ్స్, ఇప్పుడు మా బాబుకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యూషన్ టైంలో కాకుండా మరలా నైట్ టైం కొంచెం సేపు వాడికి టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నైట్ టైం అంటే వాళ్ళ డాడీ అయినా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగా కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా ఒకటే టైం పెట్టుకొని ఒకటే టైంలో షేర్ చేయడానికైతే నాకైతే కుదరడం లేదండి. ఇంకా నాకు ఏ టైం దొరికితే ఆ టైంలో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువగా ఎప్పుడైనా మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకున్నాను అంటే ఖచ్చితంగా ఇలా ట్యూషన్స్ వలన ఇలా కుదరకే తప్ప, ఖచ్చితంగా కుదిరితే ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక వీడియో ఏదో ఒక టైంలో వైరల్ అవుతుంది, అలా మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగా ఆ వీడియోస్ వైరల్ అవడంతో నాకు చాలా బాగా హెల్ప్ అయినాయి అనమాట. ఇంతటితో అయిపోయింది అనేం కాదు, ఇంక నుంచి మనం ఎంత కష్టపడితే అంత త్వరగా పేమెంట్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. $100 అయితేనే పేమెంట్ వస్తుంది కదా, ఇంకా మన కష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంత ఈజీ అని అయితే ఏం చెప్పలేనండి నేను. నార్మల్గా స్టార్టింగ్లో అయితే చాలా కష్టమైంది నాకు కూడా. ట్యూషన్స్తో మరలా వీడియో ఎడిటింగ్కి 8 hours కంప్లీట్ స్లీప్ ఉండాలి అని చెప్పి నాకే 8 hours స్లీప్కి అప్పుడు స్టార్టింగ్లో అస్సలు కుదిరేది కాదు. ఇంకా ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కాస్త నిదానంగా చేయడం, లైక్ గ్యాప్ తీసుకోవడం, ఫస్ట్ నా హెల్త్ నేను చూసుకోవడం ఇలాగైతే చేశాను. అందువల్లే మధ్యలో ఎక్కువగా గ్యాప్ తీసుకుంటూ ఉంటాను. అలాగైతే ఛానల్ ఫైనల్గా అయితే పిన్ వరకు వచ్చిందండి. ఇంకా చూడాలి $100 ఎప్పుడు అవుతాయి, ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు తీసుకుంటాను అని. ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే కూడా ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే పిన్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే నాకు 14 daysకి వచ్చిందనమాట. అలా వెయిట్ చేస్తున్నట్లయితే ఏమీ మిస్టేక్స్ చేయకుండా అడ్రస్ కరెక్ట్గా ఇస్తే ఖచ్చితంగా వస్తుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.